రాజ్యాలకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే. చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హై బడ్జెట్ ఫిలిం విశ్వాంబర ఫైనల్గా ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ టీజర్ రీసెంట్గానే రిలీజ్ అయింది. టీజర్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఫైనల్గా ఈ మూవీ రిలీజ్ అనౌన్స్ చేశారు. అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ చిరంజీవి గారి కెరియర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ. ఈ మూవీకి 350 crores బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటించబోతుంది. మెయిన్గా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ షాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని 3Dలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ వశిష్ఠ గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి గారితో మూవీ చేస్తున్నారనగానే ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో క్రియేట్ అయింది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో మొత్తం 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఆ సాంగ్ ఈ మూవీకే రైట్ అవ్వబోతుంది. ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన చిరంజీవి గారి మూవీస్లో కంటే ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉండబోతుంది. ఈ మూవీ టీఎస్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ 90% విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్లో మనం ఈ మూవీ ఎలా ఉంటుందో చూడొచ్చు. ఈ మూవీ టీఎస్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.